ఓకే. ఎవరు ఎప్పుడైనా వచ్చిండ రఘువీర్ రెడ్డి? ఎప్పుడు రాలేదు రఘువీర్ రెడ్డి, ఎప్పుడు రాలేదు. వీళ్ళు 30 years నేను నాకు ఏది 38, 30 years నుంచి చిన్న ఉన్నా నేను. అప్పటి నుంచి వీళ్ళు ఇక్కడనే ఉంటున్నారు. ఓకే. ఈడ మేము వచ్చినప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తున్నాం. వీళ్ళు ఇక మాట్లాడుకుంటారు, వీళ్ళ దాంట్లో ఒక లీడర్ తీసుకుంటారు, మేనేజ్ చేస్తారు. అంతే. నేను కూడా అప్పుడు ఫస్ట్ కూలగొట్టినప్పుడు నేను కూడా 1 day స్టేషన్ లో ఉన్నా. స్టేషన్ ఉన్న తర్వాత మళ్ళీ అన్ని పార్టీలు వచ్చిర్రు, గుడిసెలు వేసుకున్నారు, ఉండన్నమ్మా అని సపోర్ట్ చేసిరు. అన్ని సదుపాయాలు కూడా మేము వాళ్ళందరూ కలిపి ఇచ్చారు. తర్వాత ఇప్పుడేమో ప్రతి ఒక్కసారి ఇట్లా చేస్తున్నాం. నాకు ప్రతి రోజు ఫోన్ చేసి వీళ్ళ దాంట్లో లేడీస్ కానీ వీళ్ళు కానీ ఫోన్ చేస్తున్నారు. అన్న మాకు నైట్ అన్న మాకు ఇట్లా అవుతుంది అన్న, ఇట్లా 50 మంది వచ్చిరన్న, 100 మంది వచ్చిరన్న. పక్క రౌడీలను తెచ్చారు, 30 మందిని తెచ్చారు. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళు ఒక 20 మంది వచ్చారు, 50 మంది బట్టి నైట్ కరెంట్ తీసేసారు. ఇక లేడీస్ ఉన్నారు, ముసలోళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. అన్నకి ఇట్లా అవుతుంది అన్న, మేము ఉండలేము, మా పరిస్థితి ఏందని చెప్పి అంటారు. వీళ్ళకి ఏదైనా న్యాయం జరగాలని ఆలోచన అన్న. మేము అంతే. ఎవరెవరు ఉన్నారు? పక్క విలేజ్ కౌన్సిలర్ ఉన్నారు కొల్లూరి భరత్ అని, అతను కూడా వచ్చి చాలా సపోర్ట్ చేసిండు. మేమందరం ఇక్కడనే ఉంటున్నాం. మరి ఎవరు ఉన్నారని అనుకుంటున్నారు దీని వెనకాల? దీని వెనకాల మీ ఎమ్మెల్యే ఎవరు? గాంధీ ఏమంటాడు? అరకేపూడ గాంధీ. వీళ్ళే వెళ్ళారంట 2 times 3 times కలిసారు. మీరు మరి వాళ్ళ అమౌంట్ తీసుకొని మీరు వెళ్తారా, మరి ఏమనుకుంటారు మీ ఆలోచన? అదైతే ఆల్రెడీ ప్రైవేట్ కి వెళ్ళిపోయింది అని చెప్పి అంటున్నారంట వీళ్ళతో. ఎమ్మెల్యే నెంబర్ ఉందా? ఒకసారి కార్పొరేటర్ గంగాధర్ నుంచి ఇక్కడ గంగాధర్ అనే క్యాష్ డిపాజిట్ చేస్తున్నారు. క్యాష్ ఇస్తుండా? ఒక్కొక్క పర్సన్ 5 మందిని పెట్టిండన్నా. ఒక్కొక్క పర్సన్ 5 గుడిసెలు మేనేజ్ చేయాలి. ఓకే. వాళ్ళకు అమౌంట్ అనేది 30. ఈయన కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్, 3 పార్టీలు ఉన్నారు. 3 పార్టీ వాళ్ళు మొత్తం 30-40 మంది అన్న. ఒక్క నిమిషం. ఈయన పేరు, ఇంటి ఆయన పేరు గంగాధరా? ఒక్క నిమిషం. మాకు ఎమ్మెల్యే నెంబర్ వాళ్ళ స్టేట్మెంట్. ఇప్పుడు ఈ కార్పొరేటర్ ఏమంటారు, లుచ్చగాళ్ళకి చెప్పుకొని పేదలకు బరాబర్ న్యాయం చేస్తే తీరుతారు. వాళ్ళ అందరు మార్నింగ్ ఇది ఈయననే ఇలా డబ్బులు ఇచ్చిన వీళ్ళని ఎవరిని కొట్టాలో చెప్తాను. అదే మేము అందరు సపోర్ట్ చేసేటోళ్ళం. ఆ లుచ్చాగాళ్ళను చెప్పుతో కొట్టాలి. బసవ తారక నగర్ పేదలకు బరాబర్ న్యాయం. న్యాయం ఏంది? ఇలా ఇక్కడ ఉంచితే న్యాయం. 4th క్లాస్ చదువుతున్నా. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడే పుట్టావా నువ్వు? ఓకే. మీ నాన్న పేరు ఏంటి? వెండి మోషే. ఏ స్కూల్ చదువుతున్నావు? న్యూ శ్రీ చైతన్య స్కూల్. ఓకే. ఏమైంది నిన్న నైట్, మొన్న 2 రోజుల కింద? మేము చర్చ్ కాడికి పోయినాం. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు కొట్లాడుతుండ్రని మమ్మల్ని ఆరు ఉడిసేసి వచ్చిండ్రు. మేము ఆడనే పండుకున్నాం. ఓకే. మేము స్కూల్ స్టార్ట్ అయినా గానీ మేము స్కూల్ కి పోలేదు, గుడిసెలు కూలిపేస్తుండ్రు అని. ఓకే. ఎక్కడ తింటున్నారు మరి మీరు? మేము ఇంటికాడనే తింటున్నాం. ఇక్కడ భోజనం ఎక్కడ? ఎవరు వండడానికి ఉందా? లేదు. హోటళ్లలో తెచ్చుకొని తింటున్నాం. ఓకే. నీ పేరు పాప? జూలా. ఓకే. ఏమైనా ఇంట్లో ఏమైనాయి? ఎవరు వచ్చిర్రు ఇక్కడికి? చెప్పు. ఒక అన్న వచ్చి అన్ని కూలిపేసినారు. అన్న వచ్చి కూలిపేసిండా? ఎవరా అన్న? తెలియదా? ఓకే. సో ఇట్లాంటి చిన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళ కార్పొరేటర్ ఏమో బీజేపీ, ఎమ్మెల్యేనేమో కాంగ్రెస్.